కృపాభరితుడైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు నాయనా. ఈరోజు మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు. ఈ రోజున మేము గడుపుతూ ఉంటుండగా సహాయం చేయండి. ఈ దినమందు నీ బిడ్డలు నాయనా నీ వాక్యము ఆదికాండము నుండి వింటుండగా వీళ్ళ యొక్క హృదయాలలో ఇది ఫలింప చేయండి. అనేకులు వినుటకు, అనేకులకు చేరవుటకును సహాయం చేయండి నాయనా. అనుదినము ఆదికాండ గ్రంథములో నుండి నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నీ బిడ్డలు విని నాయన గొప్పగా విశ్వాసమందు బలం పొందుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. ఈరోజు నీ కుమారుడైన యేసుక్రీస్తులో నా తండ్రి ఎవరైతే రోగాలతో ఉన్నారో నాయన, బలహీనతలతో ఉన్నారో, బీపీ షుగర్లతో ఉన్నారో నాయన, ప్రతి రోగిని స్వస్థత పరచండి నాయన. మొండు వ్యాధుల నుండి నాయన, ఆపరేషన్ సమస్యల నుండి, దీర్ఘకాలపు రోగాల నుండి నీ బిడ్డలను విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన నీ బిడ్డలు నాయన ఎంత సంపాదించిన రుణాలు ఎక్కువై నాయన నకమకాల కూడా రుణాలు ఉన్నాయి. వారికి ఇవ్వాలి, వీరికి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. అభివృద్ధిని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యువకులలో నాయన గొప్ప కార్యాలు చేయండి. యవన కాలంలో వారు పని మానేసి లాసు చేయకుండా నాన్న పని సక్రంగా చేసుకొని భవిష్యత్తుకు కావలసిన డబ్బుని యవన బిడ్డలు సంపాదించుకొనుటకు సహాయం చేయండి నాయన. నీ కార్యమును జరిగించండి నాయన. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీవించుచున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించండి నాయన. ఎవరైతే ఈ వాక్యం వినాలని ఆశిస్తున్నారో నాయన, వారితో మీ మాటలు వినిపించండి నాయన. మహాగణుడు నాయన, నువ్వు గొప్ప దేవుడు నాయన. ఎప్పటి నుండో నీ బిడ్డలు గర్భఫలములు లేకుండా నాయన ఎదురు చూస్తున్నారు తండ్రి. ఈరోజు నాయన నీ నామములో గర్భఫల ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దేశాల్లో ఉన్న మా ప్రియులు నాయన అకమాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. కొందరు జీతాలు ఇవ్వలేదని ఎదురు చూస్తున్నారు, ఇంటికి ప్రయాణం చేయాలని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కూడా రోగాలతో సమస్యలతో ఉన్నారు. మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంటి వద్దున్న మా బిడ్డలు బాగోలేదని, మా భర్తలు బాగోలేదని చల్లాయిలాగా మొరపెట్టుకుంటూ ఉంటుండగా నా ప్రభా మంచి ప్రవర్తన వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన మరి దుష్టుడు పిల్లలను ముట్టకుండా, పెద్దవారిని ముట్టకుండా అలనాడు యోగు కుటుంబం చుట్టూ మీ కంచి ఉంచినట్లుగా ఈ రోజున కూడా నీ బిడ్డలు కుటుంబాల చుట్టూ మీ కంచి ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా తండ్రి ఈ రాత్రి ఈ ఉదయకాలమున ప్రతి క్షణమున నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి నాన్న. నీ బిడ్డలుగా ఎల్లప్పుడూ విశ్వాసముతో ఉండటానికి కృప అనుగ్రహించండి. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, అనుదినము జీవము గల దేవుని వాక్యము ఈరోజు మనము ఆదికాండము 1వ అధ్యాయాన్ని ధ్యానిద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3-4 వచనాలు ఎలా ఉంది? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులారా, ఈరోజు ఆకాశం, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాదులన్నీ కూడా మనము చూస్తున్నామంటే ఆయన కలగ చేసినాడు. ఆయన ఎలా కలగ చేసినాడు? ఆదికాండం 1వ అధ్యాయము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అన్నీయును కలగ చేసినాడు. ఆయన సృష్టికర్త అనేది మనం ఇందులో చూస్తున్నాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ప్రియులారా, ఆయన సృష్టినంతటిని చేసినప్పుడు ఒకరోజు ఆయను అనే మాట ఈ గ్రంథం మందు మనం పరిశోధన చేస్తే మనకు 1000 దినాలు అయితే ఆయనకి ఒక రోజు అని రాయబడి ఉంది.
కాబట్టి ఇది మన రోజులు కావు, మనకున్నటువంటి సంగతులు కావు. కాబట్టి 2 పేతురు 3:8 ప్రియులారా, ఈ సంగతి మరిచిపోకుడి, ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవని దేవుని వాక్యములో చెప్పబడి ఉందండి. కాబట్టి ఆయన దృష్టిలో ఈ యొక్క రోజులుగా ఉన్నవి. కాబట్టి ఆయన దృష్టిలో ఉన్నటువంటి కాలాన్ని మనం ఇక్కడ ఎన్నిక చేసుకోవాలి. అట్లయితే ఒక దినమాయను అనే మాట ఏ రీతిగా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నారంటే, ఇవి 2వ అధ్యాయంలో కొనసాగింపు ముగింపు కనపడుతుంది. 1వ అధ్యాయంలో కొనసాగింపు కనపడుతుంది. 2వ అధ్యాయము 2వ వచనములో 7వ దినములోగా సంపూర్తి చేసెను, కాబట్టి 7వ దినమున విశ్రమించెను అని ఇక్కడ కనపడుతుంది. అట్లయితే 2వ అధ్యాయము 3వ వచనములో ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి అని చెప్పుట కొరకు సృష్టి క్రమాన్ని తెలియచేస్తూ ఈ రీతిగా ఆయన మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అని చెప్పి 7వ రోజుని ఆయన ఆరాధించాలన్న ప్రాముఖ్యమైన సత్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, మరి సృష్టిలో వివరణ ఇలాగ జరిగింది అని మోషే ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు సీనాయి పర్వతమందు ఈ సంగతులన్నీ తెలియజేసినాడండి. కాబట్టి మొదటి దినమున ఆయన దృష్టిలో మొదటి దినాన్న ఈ భూమి నిరాకరంగా ఉన్నదాన్ని వెలుగుమయముగా చేసినాడు. 6, 7, 8 వచనాలలో మరి జలములను సిద్ధపరిచినాడు. 9, 10, 11, 12 వచనాలలో 3వ రోజుని జలరాశిని సముద్రముగా చేసి ఆ తర్వాత మొక్కలను చెట్లను మొలిపించినట్లుగా మనము చూస్తున్నామండి. ఎంత గొప్ప దేవుడండి! ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. నీ కొరకు నరుడై భూమి మీదికి వచ్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినాడు. గొప్ప దేవుడు కదా! ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే సృష్టిలో సంగతులన్నీ నీ గురించే జరిగినాయని, నీ నిమిత్తమే సృష్టించబడ్డాయని, నీ కొరికే అవి ఉన్నావని నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఒకరోజు ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నువ్వెన్నడూ గతించవు, పరలోకములో ఉంటావు. అది శాశ్వతమైన లోకం. మరి ఈ మాటలు వింటున్న సహోదరుడా, నీ కుటుంబం ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండాలని ఆశిస్తున్నావు కదా? చాలా సంతోషం. ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించము. ఆయన నీకు మేలు చేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు, చెయ్యి విడిచిపెట్టడు. నిన్ను ఆదుకునే దేవుడు. ఈ వాక్యము మనందరి హృదయములు ఆయన నింపి నిండారుగా దీవించును గాక. ఆమేన్.